ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నారు. 55 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే 5 నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని, హెచ్ఎండిఏ నిధుల బదిలీ మాత్రమే జరిగిందని కేటీఆర్ చెబుతున్నారు. మరోవైపు క్విడ్ ప్రోకో ఆరోపణలతో ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసింగ్లో అయితే మాత్రం A1గా కేటీఆర్ని ఏసీబీ అయితే మాత్రం నిందితునిగా చేర్చింది. అయితే ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ సమన్లు జారీ చేయడంతో ఈరోజు కేటీఆర్ అయితే హాజరైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. కాసేపటి క్రితమే ఏసీబీ విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్లు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ యొక్క నిధులు మళ్లించారంటూ కూడా ఆ కేసు ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా కాసేపటి క్రితమే ఈ యొక్క ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కొంతమంది బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేటీఆర్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క 55 కోట్ల రూపాయలు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ యొక్క నిధులు మళ్లించాడని చెప్పేసి కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది క్విడ్ ప్రో క్వో అంటూ కూడా ఏసీబీ అభియోగాలు మోపుతూ కూడా ఈ యొక్క కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే కాసేపటి క్రితమే మాజీ మంత్రి ఏదైతే A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో ఆయన కాసేపటి క్రితమే ఈ యొక్క కోర్టుకు హాజరయ్యారు. A2గా ఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు, ఆయన కూడా కాసేపటి క్రితమే కోర్టుకు హాజరైనారు. A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి కూడా కాసేపట్లో రానున్నారు. అదే కాకుండా A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఉన్నాడు, ఆయన కూడా ఈ యొక్క ఏసీబీ కోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అయితే A5గా ఉన్న FEO ప్రతినిధి ఆల్బర్ట్ లోంగో ఈ యొక్క కేసుకు సంబంధించి అంటే ఇప్పటికే వీరందరికీ కూడా ఏసీబీ కోర్టు ప్రత్యేకంగా ఒక వ్యక్తిగతంగా హాజరవ్వాలంటూ కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆల్బర్ట్ లోంగో హాజరవుతారా లేదా అన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అయితే కాసేపటి క్రితమే ప్రత్యేక ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఇక్కడ వారికి వ్యక్తిగతంగా హాజరయ్యి వారు ఒక జడ్జి ముందు వారు హాజరయ్యి దీనికి సంబంధించి అపీల్మెంట్ చేసుకుంటూ కూడా ఈరోజు ముగిరనుంది. అయితే ఇక్కడ అంటే ఈ ఒక ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. కావాలని కుట్రపూరితంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభియోగాలు మోపుతూ కుట్రపూరితంగా నా పైన కేసులు బనాయిస్తుందంటూ కూడా కేటీఆర్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇది మొత్తంగా కూడా క్విడ్ ప్రో క్వో జరిగింది. ఈ యొక్క 55 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఖాతాలోకి మళ్లించుకోవడంలో భాగంగానే ఈ కార్ రేస్ ఏర్పాటు చేసి అందుకు నిధులు మళ్లించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఎట్లాంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంబంధించి హెచ్ఎండిఏ ద్వారా నిధులు బదలాయింపు జరిగింది, కానీ ఎక్కడా కూడా అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 5 సమన్లు ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా 4 ఈరోజు కోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే FEE ప్రతినిధి ఆల్బర్ట్ లోంగో
కోర్టుకు హాజరవుతారా లేదా అన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే రైట్ హరికృష్ణ, కేటీఆర్ మరోపక్క అంటే కేటీఆర్ ఏసీబీ కాసేపటి కోర్టుకు క్రితం ఈ ఎప్పుడు ప్రత్యేక హాజరయ్యారు, కోర్టులో ఎంతసేపు వచ్చే విచారణ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క అంటే మిగిలినటువంటి A2 అవ్వచ్చు, A3, A4 వాళ్ళు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా ఈరోజు? అంటే కేటీఆర్ కూడా ప్రత్యక్షంగా ఈరోజు హాజరు అవటం వెనక ఉద్దేశం ఏదై ఉండేది అనుకోవచ్చు, లేకపోతే క్లియర్ కట్గా అంటే ఏమీ జరగలేదని మొదటి నుంచి కూడా కేటీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ తరపునటువంటి న్యాయవాదులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏ నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల నిధులైతే మాత్రం ఆ ఈ కార్ రేసుకు అయితే మాత్రం ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణ ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? హరికృష్ణ. ఎస్ రవి, ఈ యొక్క కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ IAS ఉన్నారు, అదేవిధంగా A3గా ఈ యొక్క స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఉన్నారు, A4గా ఉన్న వ్యక్తి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే A5గా ఒక ఏది ఫార్ములా ఈ కార్ రేస్ ప్రతినిధి ఆల్బర్ట్ లోంగో ఉన్నారు. ఈయనకు సంబంధించి అంటే విదేశాల్లో ఉన్న విదేశీ వ్యక్తి కాబట్టి హాజరవుతారా లేదా అన్న దానిపైన కొంత ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ కోర్టు అందరికీ సమాన్లు జారీ చేసిన నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఇప్పుడు జడ్జి ముందు హాజరై వెళ్ళిపోవాలి. అంటే ప్రొసీజర్ జడ్జి ముందు హాజరు కావడం మాత్రమే, విచారణ తర్వాత నెక్స్ట్ స్టెప్లో కూడా విచారణ అనేది కొనసాగుతుంది. కేవలం ఇప్పుడు వ్యక్తిగతంగా మేము హాజరయ్యాము అని జడ్జి ముందు చూపెట్టి రావాలి, బయటికి వచ్చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో దాదాపుగా ఇప్పుడే కాసేపటి క్రితమే చేరుకున్న నేపథ్యంలో ఇంకో ½ అన్ అవర్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏసీబీ కోర్టు కిట్పోకో జరిగిందంటూ కూడా అభియోగాలు మోపుతూ కూడా ఈ యొక్క కేసు నమోదు చేసిన నేపథ్యం అయితే ఉంది. అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ యొక్క 55 కోట్లు బీఆర్ఎస్ ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాసేపట్లో కేటీఆర్ ఈ యొక్క జడ్జి ముందు హాజరై బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.